వాళ్ళకి అక్కడ ఈ వర్మ రాణి ఫస్ట్ వైఫ్ కి ఒక చిన్న పొలం ఉంది, 1.5 సెంట్. సో ఆ రోజు ఆయన కూలీలాగా ఎంగేజ్ చేసి కొంచెం వీడ్ కానీ ష్రబ్ కానీ క్లీనింగ్ పెట్టి డ్యూటీ లాగా అక్కడ చేశారు. సాయంత్రంకి 5 o'clock, బికాజ్ ఈ పర్లే లిటిల్ హ్యావింగ్ ఆల్కహాల్ ప్రాబ్లమ్, హీఈస్ డ్రింకింగ్. సో చాలా ఆల్రెడీ డ్రంక్ ఉన్నారు. 5 o'clock అక్కడి నుంచి తీసుకెళ్లి తర్వాత మళ్ళీ మందుగా ఇచ్చేసి హీ వాజ్ ఆల్మోస్ట్ మేడ్ హాఫ్ సెమీ కాన్షియస్ అయిన తర్వాత ఒక ఈ ఫిష్ దట్ నైలాన్ రోప్ వాడేసి దే హావ్ బోత్ ఆఫ్ దెమ్ హావ్ స్ట్రాంగులేటెడ్ హిమ్ టుగెదర్. బాక్స్ తయారు చేసి ఇంట్లో ఉందన్నారు కదా సార్. దాని గురించి దట్ వాజ్ ద ఫస్ట్ బాక్స్. ఇది ఫస్ట్ బాక్స్ ఉంటారు దట్ బికాజ్ ఆ రోజు ఆయనకి సమ్ బ్యాడ్ లక్ అండ్ గాడ్ ఆల్సో హెల్ప్స్ ఎవ్రీబడి. దెన్ ఆ రోజు అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో హీ కుడ్ నాట్ టేక్ హిస్ కార్ ఇన్ టు దట్ ఏరియా. కార్ లేకుంటే హీ కుడ్ నాట్ క్యారీ ఇట్. బికాజ్ ఐ టోల్డ్ చాలా క్రిమినల్ మైండ్ ఉంటుంది, చాలా ప్రికాషన్ తీసుకున్నారు. బయట అక్కడ హ్యాండ్ లో పెట్టిస్తే సంబడి వుడ్ హ్యావ్ సీన్, సో దట్ దే డిడ్ నాట్ వాంట్ టు హ్యాపెన్. దాని గురించి ప్లాన్ చేశారు. ఒక వ్యక్తి కూడా అట్లాగే లాగా ఉంటారు. హీ ట్రై టు టేక్ హిమ్, బట్ ఆ టైం కూడా ఇది ఫస్ట్ టైం కూడా మర్డర్ నాట్ ఈజీ. ఆ టైం కొంచెం హెజిటేషన్ వచ్చింది, కొంచెం భయం కూడా వచ్చింది. చుట్టుపక్కల ఏరియా సంబడి మైట్ హావ్ స్పాటెడ్ ఆల్సో. సో ఆ టైం ఈ ప్లాన్ వదిలేసి ఈ ప్లాన్ ఈ రోజు సరే ముదయ్య యాజ్ ఆఫ్ నౌ ది ముగ్గురు ఉన్నారు. వర్మకి ఫస్ట్ వైఫ్ రాణి, ఆయనతో పాటు 2 పిల్లలు ఉన్నారు. సెకండ్ రేవతి, ఆయనతో పాటు ఏం పిల్లలు లేదు. థర్డ్ వన్ ఇట్ ఈస్ నాట్ వైఫ్, షీ ఈస్ అ లివ్ ఇన్ పార్ట్నర్స్. షీ ఈజ్ విజయలక్ష్మికి ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ తో ఒక పిల్లలు ఉన్నారు. షీ ఈజ్ 12-13 year old జువెనైల్. ఇప్పుడు వాస్తవంగా తెలిసింది, బట్ కొంచెం కంట్రడిక్టరీ ఆన్సర్ దాని గురించి ఇచ్చేస్తున్నారం జరిగింది. బట్ వీఆర్ కన్ఫర్మ్ దట్ అందరికి తెలిసింది. ఫస్ట్ భార్య గురించి సెకండ్ భార్యకి తెలిసింది, బట్ చాలా అలర్ట్ గా ఉంటున్నారు. బికాజ్ ఒక 2 రోజులు, ఒక నెలలో ఒక్కొక్క భార్యని వెళ్తున్నారు రాణి దగ్గర. బికాజ్ షీ ఈజ్ ఆల్సో అగ్నిగోల్ క్షత్రియ. ఒక అరేంజ్ మ్యారేజ్, మతలబ్ విత్ ఇన్ ద రిలేషన్ ఓన్లీ ది మ్యారేజ్. రేవతి ఇట్ ఈస్ అ లవ్ మ్యారేజ్. రేవతి మ్యారేజ్ లో ఇంక్లూడింగ్ ఒక విచిత్రం ఐటమ్ ఉంది. ఈ మ్యారేజ్ ద్వారకా తిరుమలలో జరిగింది. ఆ రోజు వర్మ సైడ్ తరఫున ఎవరు రిలేటివ్ ఆయన అక్కడ ఆశీర్వాదం కోసం రాలేదు. ఇప్పటి వరకు రేవతి కుడ్ నాట్ ఐడెంటిఫై వర్మస్ ఫాదర్ ఆర్ మదర్. ఇంకొకటి విచిత్రంగా ఐటమ్ ఉంది. 19th రోజుకి వర్మ హిజ్ ఎల్డర్ సిస్టర్ 4th December కి ఒక ఆపరేషన్ జరిగింది ఇక్కడ హాస్పిటల్లో. దానికి మళ్ళీ రీచ్ అయ్యింది 19th. ఆ రోజు సింపుల్ గా ఒక్క రోజు ముందు మర్డర్ చేసిన తర్వాత అక్కడ వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ బాడీ లాంగ్వేజ్ చూస్తే, అట్లా చూస్తే ఏం భయం కనబడలేదు. నథింగ్ ఈజ్ ఏబుల్ టు షో, నో రిమోర్స్. ఇన్కమ్ సోర్స్ ఇనిషియల్ గా ఒక ఈ చాప ఫండ్స్ లో పెట్టడం జరుగుతుంది. సమ్ టైమ్స్ ఈజ్ వర్కింగ్ ఫర్ సమ్ అదర్ పర్సన్, సమ్ టైమ్స్ లీజ్ గా ఉంటే చేసినారు. బట్ ఉంటి ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ కోర్స్ చేశారు 2015-16. తర్వాత ఇది ఆర్ట్ జాబ్, సమ్ టైం పని చేస్తున్నారు, సమ్ టైం పని చేయలేకుండా, ఒక ఫిక్స్ జాబ్ లేదు. ఇప్పటి వరకు అదే ఉంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మన వాళ్ళు టుడే విల్ ప్రొడ్యూస్ ఫర్ జ్యుడిషియల్ రిమాండ్. తర్వాత పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ హౌ టు బిల్డ్ అప్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అది వస్తుంది. సారీ మళ్ళీ ఒకసారి చెప్పండి. లేదు ఫాల్స్ 15 రూపీస్ ఉంది. ప్లాన్ చేశాడు, డిమాండ్ చేయలేదు, తీసుకోలేదు. ఇప్పటి వరకు ముగ్గురే ఉన్నారు. ఆల్ లైక్లీహుడ్ దట్ ఈస్ ముగ్గురే ఉంటున్నారు. సాయం ఏం లేదు, బికాస్ వెరీ వెరీ షార్ప్ గా ప్లాన్ గా చేసినారు. వెరీ వెరీ లెస్ నంబర్స్ లో ఉంటున్నారు. Because only 3 of them have planned and roles are very clear. Revati role is planning and financing. Sushma's role is calling and all. Verma's role is arranging logistics. చాలా తక్కువగా విమెన్ ఫోర్ట్ కూడా మాట్లాడు. నేను చెప్పాను ఆ రోజు కూడా ఆపరేషన్ సిద్ధ చాపా, ఈ రోజు చపా వస్తుంది. బాడీ కూడా చాపా కోడ్ నేమ్ పెట్టడం జరిగింది.
ఫైన్ లో ఎలా జస్ట్ 1 సెకండ్ ఎలా పట్టుకున్నారు దానికి ఇట్ వాజ్ ద మోస్ట్ టఫ్ అండ్ లిబోరియస్ ప్రాసెస్ ఇన్ ద ఎంటైర్ థింగ్. చాలా చాలా వెరీ విచిత్రంగా క్రిమినల్ అన్నారు. మొత్తం టాల్ గేట్స్ అదర్ థింగ్స్ హీ హాజ్ కంప్లీట్లీ ఎస్కేప్. స్మాల్ దారిలో చూస్తే అక్కడ వెళ్ళడం జరిగింది. ఒక దారిలో హీ హాజ్ లెఫ్ట్ కార్ అండ్ అదర్ థింగ్ అండ్ ఫైనలీ మచిలీపట్నం డంపింగ్ గ్రౌండ్ దగ్గర మన టీం ఆయనకి పట్టడం జరిగింది. బికాస్ ఇట్ వాజ్ లెబోరియస్ యాజ్ ఐ టోల్డ్. అశోక్ సార్ వచ్చిన తర్వాత అందరూ రేంజ్ మొత్తం స్టేట్ కి ఇక్కడ మన పోలీస్ దేవర్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ టీమ్ అడిషనల్ ఆన్ టీమ్స్ వర్ సర్చింగ్. ఏమైనా చుట్టుపట్ల స్మాల్ దారి వెళ్తే అక్కడ సీసీటీవీ ఉందా, అక్కడ somebody has seen, everything was checked. And DSP garu swayamga he was roaming around like anything. Finally yesterday we could catch him and our IO has arrested him. అది యాక్సిడెంటల్ గా జరిగింది సార్. లేదు ఇప్పటి వరకు చెక్ చేసిన లేదు, ఇది ఫస్ట్ టైం. ఈ సుష్మా విజయలక్ష్మి రాశారు. సో దట్ ఈస్ దిస్ లెటర్. విజయలక్ష్మి రాశారు. ఇట్ ఇస్ హర్ హ్యాండ్ రైటింగ్. We have confirmed it with other resources also. This is the final letter. అబ్సల్యూట్లీ. అందరి ఎపిసోడ్ లో పర్లయ ఒక ఇన్నోసెంట్ లాగా వ్యక్తి, ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ లైఫ్ ప్రాబ్లమ్స్. భార్య వదిలేసేరి హీ ఈస్ లివింగ్ ఐసోలేటెడ్ లైఫ్. నోబడీ హీ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్. అక్కడ ఊర్లో చాలా అందరికి చాలా కోపం వచ్చింది అయిన తర్వాత. సో డెఫినెట్లీ ద ఎంటైర్ థింగ్ అవర్ ఫోకస్ ఈజ్ టు గివ్ జస్టిస్ ఫర్ పర్లయ బికాస్ నోబడీ ఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నాయి. So that DNA test and other things we are doing, but our entire focus and everything is to give justice to the dead body. Because he entire drama lo ayaniki sambandhame ledu. Either he is getting benefited, neither he is getting loss. So small laga he is going on with his life normally. Unnecessary, unfortunately, these people, because of their greed and criminal mind, they have killed an innocent fellow. Definitely will make sure that justice is done. So almost 100 members, 11 teams are there. సుపారీ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మన ఏలూరు పోలీస్ అండ్ ప్రెస్ గ్రూప్ లో ఒక ఆవిడ ఎవరో పోస్ట్ చేశారు. లేదు they might have done other investigation. Our investigation ఇది రాలేదు. And so as I told you clearly, they are themselves very so criminal mind. సుపారీ చెప్తే బయట వస్తుంది. ఇక్కడ చాలా ప్రికాషన్ తీసుకున్నారు బికాస్ దే వర్ వెరీ షూర్ షాట్ ఇది ప్లాన్ వర్క్ అవుతుంది. ప్లాన్ వర్క్ అవుతే తులసి రాస్తున్నారు ప్రాపర్టీ ఆయన పేరు, డెడ్ బాడీ గోస్ టు సముద్రం, మ్యాటర్ ఈజ్ ఓవర్. No one among us know. That is the plan. But Revati in this entire process forgot ఇది తులసి, ఆయనకి సిస్టర్ ఉన్నాయి, ఆయన కూడా స్ట్రాంగ్ బ్రెయిన్ ఉన్నాయి. బట్ షీ ఇస్ వెరీ, అవర్ ఎంక్వైరీస్ రివీల్ దట్ షీ ఇస్ వెరీ గుడ్ వుమన్. ఇది మ్యారేజ్ అయిన సరే సిద్ధార్థ్ వర్మ అలియాస్ శ్రీధర్ వర్మ. Because so many women are involved, so place lo పేరు 7th class. ఆల్రెడీ వస్తుంది ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ వర్క్ ఆన్ ఇట్ ఎవ్రీథింగ్. గూగుల్ రేవతి ఫేస్బుక్ లేదు, విజయలక్ష్మి ఫేస్బుక్ చాలా మంది ఈవెన్ ఇలిటరేట్ పీపుల్ ఆర్ ఏబుల్ టు యూజ్. సొంత కార్ around 20-25,000 he has purchased it 2 years back. దాని ముందు ఒక బుల్లెట్ కూడా ఉంది. చిన్నపిల్ల ఉంటారు, చిన్నపిల్ల అదే విజయలక్ష్మి కూతురి ఉన్నారు. బికాస్ ఆల్ ద టైమ్ ఆయనతో పాటు ఉంటారు. సో షీ ఈస్ అవర్ విట్నెస్ ఇన్ ద కేస్. ఫాదర్ మదర్ ఓకే ఉంటున్నారు, అది కూడా షాక్ లో ఉంటున్నారు. బికాస్ మీరు అందరికి సంబడి ఎల్సిస్ హౌస్ ఇస్ హ్యాపెండ్. ఆయనకి స్వయంగా ఇంట్లో వచ్చేస్తే ఇది షాక్ గా కూడా ఉన్నాయి. బట్ దే హ్యావ్ బీన్ స్ట్రాంగ్. మన దిస్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా కోఆపరేట్ అవడం జరిగింది. సో దేర్ ఇస్ నో ఇష్యూ, దే ఆర్ డూయింగ్ ఫైన్. మొట్టమొదటిగా అట్లీస్ట్ జూన్ నెల నుంచి, జూన్ 24 నుంచి. సిద్ధాని ఓన్లీ టు క్రియేట్ దిస్. రేవతి ఒక ఇంట్లో ఒక మాహోల్ కూడా తయారు చేస్తున్నారు. కి తులసి ఆల్రెడీ ఈజ్ అ బ్యాడ్ ఉమన్. బ్యాడ్ ఉమన్ అంటే బ్లాక్ మాజీ గానీ విచ్ క్రాఫ్ట్ చేస్తున్నారు రేవతి పాటు. బికాస్
Tulsi is very much against Revati's marriage to Verma. తులసి చూస్తే ఒకటి ఈ మన కాస్ట్ లో లేరు. వర్మ ఈజ్ అగ్నికోల్ క్షత్రియ, దీస్ పీపుల్ ఆర్ రాజు. ఒకటి ఇది ప్రాబ్లం. తర్వాత ఆయన వెగబౌండ్ లాగా క్వాలిటీస్ ఉన్నాయి. హీఈస్ నాట్ రెస్పాన్సివ్ ఇనఫ్ అండ్ ఆల్. సో మళ్ళీ ఇది రేవతికి కన్విన్స్ చేసినారు, అదని వదిలేసేది. బట్ రేవతి ఈజ్ ఇన్ టూ మచ్ లవ్ విత్ వర్మ. దానికోసం దేర్ వాస్ టూ మచ్ డిస్ప్యూట్ బిట్వీన్ ద టూ సిస్టర్స్. అది ఒక ఇంట్లో ఒక మాహోల్ అట్లా తయారు చేసి కి తులసి ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ బ్లాక్ మ్యాజిక్ ఆన్ మీ, ట్రైంగ్ టు సెపరేట్ మై హస్బెండ్, అండ్ సో మెనీ బ్యాడ్ థింగ్స్ విల్ హ్యాపన్ ఇన్ అవర్ హౌస్ ఇఫ్ తులసి ఈస్ కంటిన్యూడ్ దేర్. అట్లాగా హేమావతికి శత్రుపూజ అట్లాగే. బట్ అది వాస్తవం లేదు. బట్ ఇది రేవతి అట్లా క్రియేట్ చేశారు అక్కడ ఇంట్లో, ఇన్ఫ్లుయెన్స్ మోస్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ మదర్ హేమావతి. సుధు తులసి గురించి రేవతి అట్లా క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ అగైన్ ఎవ్రీబడి. రైట్, థ్యాంక్ యూ. సో ఆల్ కాన్స్పిరసీ రిగార్డింగ్ దిస్ ఆపరేషన్ సిద్ధా చాపా, ఈ రోజు మీ దగ్గర మన వాళ్ళు విల్ రివీల్ ఆల్ దిస్ ఇన్వెస్టిగేషన్. మీరు అందరికీ తెలిసింది, ఆల్ ఆఫ్ యూ ఆర్ ఆల్మోస్ట్ ఫాలోయింగ్ అపాన్ డైలీ బేసిస్. ఇది ఏమైంది, ఎందుకు అయింది, ఎవరు చంపిన జరిగింది, హూ కిల్డ్, వై వాజ్ కిల్డ్, మోటివ్ ఎందుకు, కాన్స్పిరసీ ఏంటి, అందరికి ఇది ఆలోచన జరుగుతున్నాయి. మన వాళ్ళు కష్టపడి పని చేసి లాస్ట్ 7 days నుంచి ఈ మొత్తం కాన్స్పిరసీ ఎట్లా జరిగింది, ఇప్పటి నుంచి జరిగింది, మెయిన్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు, దీనికి టోటల్ లిస్ట్ ఈ రోజు కంప్లీట్ అయింది. నిన్న ఈ ముగ్గురుకి అరెస్ట్ అయ్యడం జరిగింది. ఈ రోజు వీఆర్ ప్రొడ్యూసింగ్ కోర్ట్. ముఖ్యమైన స్టార్ట్ నుంచి నేను చెప్తాను. 19th కి మనకి ఒక సూచన వచ్చింది. ఒక ఈయనగాడి విలేజ్ ఉంది మండలంలో ఒక డెడ్ బాడీ పార్సల్ లో వచ్చిన జరిగింది. లైక్ ఆల్ ఆఫ్ అస్ వీఆర్ ఆల్సో రియల్లీ సర్ప్రైజ్ అండ్ షాక్. ఇది పాసిబిలిటీ లేదు. బట్ అయితే వచ్చిన తర్వాత వీ హావ్ చెక్. నేను కూడా స్వయంగా సీన్ లో వెళ్ళడం జరిగింది. సో వీ హావ్ చెక్ ది డెడ్ బాడీ ఎవరికి ఉంది, ఎందుకు అక్కడ వెళ్ళడం జరిగింది. సో వీ హావ్ ట్రై టు ఫైండ్ అవుట్ గోయింగ్ రివర్స్ లో ఎట్లా జరిగింది ఇప్పటి నుంచి. ముఖ్యమైన ఆ రోజు హేమావతి గారు 56 years క్షత్రియ, లేడీ ఆఫ్ ది హౌస్, రంగరాజు గారికి వైఫ్ కి, షీ హెస్ గివెన్ అ కంప్లైంట్. బేస్డ్ అపాన్ దట్ అవర్ ఇన్వెస్టిగేషన్ హెస్ స్టార్టెడ్. ముఖ్యమైన ఈ ఇంట్లో చూస్తే 4 members ఆర్ దేర్, ఇమీడియట్ ఫ్యామిలీ. రంగరాజు గారు, హిస్ వైఫ్ హేమావతి, 2 daughters, తులసి అండ్ యంగర్ డాటర్ రేవతి. అక్యూజ్డ్ 3 in this case. ముందు నుంచి తులసికి రేవతికి చిన్న ఇష్యూస్ ఉన్నాయి. And that have summed up from last year, December 23. Small history, Tulsi ki Revati ki chuste before I proceed ahead. Tulsi ki 2003 lo marriage ayindi, 2005-6 ki oka ammai puttnam jarigindi, and 2012 ayani husband because of some reason he has gone missing. Ippadi varaku raledu intiki. Simultaneously Revati 2016 ki ee Sridhar Verma accused 1 తో పెళ్లి చేయడం జరిగింది. ముందు ఆయనకి లవ్ అఫేర్ ఉంది ఫర్ 2-3 years when she was studying in engineering college. అయిన తర్వాత ఈ మ్యారేజ్ 2016 లో జరిగింది. ఆయనకి ఇప్పటి వరకు నో చిల్డ్రన్ ఆర్ దేర్, నో ప్రొజెనీ ఇస్ దేర్. సో 2003 December ఈ రేవతి ఇంటికి వచ్చింది విత్ రంగరాజు అండ్ హేమావతి. ఆ టైం వరకు 2012 నుంచి అప్పటి వరకు తులసి అక్కడే ఉంటున్నారు. వచ్చేసే రేవతికి తులసికి చాలా గొడవ జరిగింది. ఫిబ్రవరి నెలలో మదర్ హేమావతితో పాటు రేవతి తులసికి కొట్టేసి అక్కడి నుంచి పారిపోయింది. ఒక మామయ్య గారు గంగపారు విలేజ్ లో తులసికి సహాయం ఇచ్చేసి అక్కడ ఇంట్లో పనిచేస్తున్నారు. అగైన్ కమింగ్ బ్యాక్ తులసి 2012 నుంచి ఆఫ్టర్ హస్బెండ్ లెఫ్ట్ చాలా చదివేసి పీజీ కానీ కంప్యూటర్స్ ట్రైనింగ్ తీసుకుని ఇప్పుడు సరిగా దుర్గా ఎలక్ట్రిక్స్ లో స్వయంగా పనిచేస్తున్నారు. అండ్ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ అండ్ హర్ చైల్డ్. ఈ మధ్యలో ప్రాపర్టీ డీటెయిల్స్ లో చూస్తే ఈ రంగరాజ్ గారికి 2.5 acre పొలం ఉంది. ఈ అక్కడ ఇంటి స్వయంగా ఉన్నారు. ఇట్ ఇస్ అరౌండ్ 30 to 35 lakhs. పొలం ల్యాండ్ కి ఆల్మోస్ట్ 1 crore 20-25 lakhs ఇస్ ద వాల్యూ. తర్వాత ఇంట్లో గోల్డ్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తులసి గారికి ఒక ల్యాండ్లెస్ పూర్ ల్యాండ్ ఫర్ పూర్ స్కీమ్ కింద 2001 లో ఒక పొలం వచ్చింది. సో షీ ఈస్ కన్స్ట్రక్టింగ్ హౌస్. బట్ 2022 జూన్ కి ఆయనకి డబ్బులు లేకుంటే కన్స్ట్రక్షన్ ఆపాలి. సో ఈ టోటల్ ప్లాన్ ఆపరేషన్ సిద్ధా చాపా వర్మ రేవతి తో పాటు ఇంకా ఒక థర్డ్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ హూ ఇస్ అక్యూజ్డ్ ఇన్ ఆల్ ద ప్లేసెస్, సుష్మా అలియాస్ విజయలక్ష్మి.
సుష్మా విజయలక్ష్మి గురించి నేను కొంచెం ఇంట్రడక్షన్ చేసిన తర్వాత ఈ కేసు కాన్స్పిరసీలో వస్తాను. విజయలక్ష్మికి ముందు ఒక మ్యారేజ్ 2003లో జరిగింది, తర్వాత 2005-6 లో డివోర్స్ జరిగింది. సెకండ్ మ్యారేజ్ మళ్ళీ 2011 లో జరిగింది. సో 2021 విజయవాడ నుంచి హస్బెండ్ తో వదిలేసి అలాంగ్ విత్ ద డాటర్ షీ హెస్ లెఫ్ట్. ఫేస్బుక్ లో పరిచయం ఉంటే సిద్ధార్థ్ వర్మతో పాటు స్వయంగా వస్తున్నారు. సో ఇన్ లాస్ట్ 4 years సుష్మా alias Vijayalakshmi, Verma and Revati కలిసి ఆల్మోస్ట్ అట్ డిఫరెంట్ 9 places they have stayed together. So it's a very విచిత్రంగా సినారియో ఉన్నారు. ఒక వైఫ్ తో పాటు కాన్ఫిడెంట్ ఉంటే ఒకే ప్లేస్ లో దే ఆర్ స్టేయింగ్. వర్మ హిస్టరీలో ప్రీవియస్ గా చూస్తే హీఈస్ ఆల్రెడీ మ్యారీడ్. 2010 లో ఆల్రెడీ ఒక రాణితో వ్యక్తిలో హీఈస్ ఆల్రెడీ మ్యారీడ్. ఆయనతో పాటు 2 పిల్లలు ఉన్నారు రైట్ నౌ గోయింగ్ ఇన్ స్కూల్. సో ఈ వర్మకి ఆల్మోస్ట్ 3 పెళ్లి అయింది, విజయలక్ష్మికి 3 పెళ్లి అయింది. సో లాస్ట్ ఇయర్ 23 నుంచి దిస్ కాన్స్పిరసీ హస్ స్టార్టెడ్. రేవతి ఇంట్లో వెళ్ళిన తర్వాత ఫిబ్రవరి గొడవ జరిగిన తర్వాత తులసి ఈజ్ ఆస్కింగ్ మదర్ ఫర్ షేర్ ఆఫ్ హర్ గోల్డ్ ఉంటే షీ కెన్ ఫర్దర్ కన్స్ట్రక్ట్ ద హౌస్. సో రేవతికి ఇది బాగా తెలిసింది కి ఇంట్లో కన్స్ట్రక్షన్ ఎందుకు ఆపడం జరిగింది. దానికి పెయింట్, టైల్స్ ఏం లేదు. దిస్ సుష్మా అలియాస్ విజయలక్ష్మి ఓన్లీ యూజింగ్ ద నేమ్ ఆఫ్ క్షత్రియ విద్యా సమితి షీ కాల్డ్. అది చెప్పారు, మీ కూడా యువర్ విడో ఆఫ్ క్షత్రియ కమ్యూనిటీ, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. మీరు ఇంట్లో ఇది ఏం అవసరం ఉంది మన వాళ్ళు పంపుతాం. ప్రతిసారి మన వాళ్ళు ఏ వస్తువు పంపిస్తే మీరు అక్నాలెడ్జ్మెంట్ తో పాటు ఒక సెల్ఫీ ఫోటో నాకు పెట్టండి. ఈ సెల్ఫీ ఫోటోస్ ఆల్సో ఆర్ విత్. ఇది చేసి సెప్టెంబర్ నెలలో ఫస్ట్ పార్సల్ వచ్చింది. దీనిలో కొంచెం పెయింట్ వచ్చింది. అండ్ తులసి ఆల్సో అక్నాలెడ్జ్డ్. ఒకే నంబర్ లో 8 కాల్స్ వచ్చింది. సెకండ్ పార్సల్ మళ్ళీ సెప్టెంబర్ నెలలో వచ్చింది, విచ్ కంటైన్డ్ అగైన్ సమ్ టైల్స్. సో అక్టోబర్, నవంబర్ థింగ్స్ స్టార్ట్ యాజ్ స్టిల్. సో ఆ రోజు 19 డిసెంబర్ మళ్ళీ తులసికి ఫోన్ వచ్చింది, ఈ రోజు మీకు మోటార్ తర్వాత వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీ ఇంట్లో వస్తున్నాయి, సో జాగ్రత్తగా యూ టేక్ దెమ్ అండ్ మేక్ షూర్ యూ కెన్ స్టార్ట్ యువర్ కన్స్ట్రక్షన్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఈ డెడ్ బాడీ పార్సల్ అక్కడ వచ్చింది. నౌ నెక్స్ట్ స్టేజ్ మనకి ఈ డెడ్ బాడీ ఎవరిది? డెడ్ బాడీ వారి పర్లయ గారికి ఉంది. ఈజ్ అగ్నికోల్ క్షత్రియ బై కాస్ట్, 47 year ఏజ్. పర్లయ గారు ఈజ్ ఆల్మోస్ట్ 10-12 years. ఆయనకి భార్య పిల్లడు వదిలేసి దే హ్యావ్ లెఫ్ట్. నౌ హీఈస్ లివింగ్ లైక్ లిటిల్ ఐసోలేటెడ్ లైఫ్. ఇక్కడ చిన్న పని, కూలీ పని చేసేస్తే హీఈస్ డూయింగ్ ఇట్. నౌ వై హీ వాజ్ సెలెక్టెడ్ ఎందుకు? బికాస్ దేర్ ఇస్ నో బడీ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఈ మిస్ అయితే కూడా వర్మకి బాగా తెలిసింది, కంప్లైంట్ మే నాట్ కమ్, నో బడీ విల్ ఐడెంటిఫై ద బాడీ. సో డెఫినెట్లీ దే చూస్ హిమ్ యాజ్ అన్ ఈజీ టార్గెట్. ఆ రోజు కూడా ఈ బాడీ వచ్చిన తర్వాత ఈ 5 ఫ్యామిలీ మెంబర్స్, రంగరాజు, హిమవతి, సుష్మా, రేవతి, వర్మ అందరూ కలిసి ఆ రూమ్ లో ఒక మాట్లాడడం జరిగింది కి వాట్ టు డూ. బికాస్ మీరు అందరికీ తెలిసింది వీ హ్యావ్ దట్ లెటర్ ఆల్సో, దిస్ థ్రెటనింగ్ లెటర్. 2006 లో తులసి ముందు భార్య లోన్ తీసుకుని 3 లక్షలు, సో ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ తో పాటు దట్ అమౌంట్ హెస్ బికమ్ 1,35 lakhs. అది పే చేయాలి, లేకపోతే తులసితో పాటు ఆయన కూతురి కృష్ణ, దే బోత్ విల్ బి కిల్డ్ అట్లా రాశారు. సో వర్మ ఈస్ ట్రైంగ్ టు కన్విన్స్ అందర్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీ షుడ్ గివ్ దట్ అమౌంట్ అండ్ ఇన్వెస్ట్. సో తులసికి హీ వాజ్ ట్రైంగ్ టు గివ్ అష్యూరెన్స్, మీ అందరూ భయపడడం లేదు, నేను డబ్బులు తీసుకుంటున్నాము, వీల్ అరేంజ్ దిస్ మనీ అండ్ ఆల్సో ముఖ్యమైన ఈ డిస్పోజ్ ఆఫ్ బాడీ కూడా నేనే చేసేస్తాము. ఐ డంప్ ఇట్ ఆఫ్ ఇన్ ద సముద్రంలో వదిలేసి నో బడీ విల్ గెట్ టు నో. బట్ తులసికి చాలా సస్పిషియస్ గా వచ్చింది. సస్పిషన్ లో షీ వాజ్ వెరీ ఏబుల్ టు స్మార్ట్లీ ఇన్ఫార్మ్ హర్ రిలేటివ్, తర్వాత ద షాప్ కీపర్ వేర్ షీ ఈస్ వర్కింగ్. ఇన్ రిటర్న్ పోలీస్ వాజ్ ఆల్సో ఇన్ఫార్మ్. పోలీస్ లో ఇన్ఫార్మ్ వచ్చేస్తే ఇమీడియట్లీ వర్మ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ వర్మ విజయలక్ష్మికి డాటర్ డాలీతో పాటు ఇక్కడ నుంచి ఒక రెడ్ షివర్లెట్ ఒక కారులో వెళ్ళిపోవడం జరిగింది. దానికి మన దగ్గర CCTV ఫుటేజ్ ఉన్నాయి. సో ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ స్ట్రెయినస్ ఎఫర్ట్. ఆఫ్టర్ 4 days of struggle and all, finally we could get Vijayalakshmi, Verma and a daughter yesterday, and based upon the interrogation of her,
and combined her with the Revati. Meena andra this story I am able to tell. So now we have told you about the disease, but induku idi ayindi. So this to get this property, 2.5 acre land, Tulsi should give out her share. దానికోసం ఒక భయం లాగా ఇట్లాగా ఈ కాన్స్పిరసీ జరిగింది. సో వీ హావ్ టు సీ ఆల్మోస్ట్ 6-7 months ని ఆల్ యాంగిల్స్ దే హ్యావ్ చెక్. ఇన్వెస్టిగేషన్ లో చూస్తే ఇట్ ఈస్ ఆల్ ద 3 అపియర్ టు బి ఆఫ్ హైలీ క్రిమినల్ మైండ్. మొత్తం ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తాను. ఇట్ ఈస్ లిటిల్ నాట్ బి పాసిబుల్, బట్ కోర్టులో మన వాళ్ళు విల్ రిప్రజెంట్ అ ప్రాపర్ కేస్ ఫర్ ఎవ్రీ స్టెప్. లైక్ దిస్ సిమ్ కార్డ్ విచ్ ఇస్ బీయింగ్ యూజ్డ్ టు కాల్ పీపుల్, హౌ దట్ వాస్ సెక్యూర్డ్, హౌ దిస్ డెడ్ బాడీ వాస్ సెక్యూర్డ్, ఈ బాక్స్ ఎట్లా తయారు చేశారు, అందరికి చాలా ప్రికాషన్ తీసుకున్న తర్వాత యూ హ్యావ్ డన్ ఇట్. ఇంపార్టెంట్ విచిత్రంగా దిస్ వాట్ వి కుడ్ గెట్ ఫ్రమ్ దిస్ 17th రోజుకి పర్లా గారికి తీసుకుని కిడ్నాప్ చేసి దే హ్యావ్ మర్డర్డ్. మర్డర్ టైమ్ కి బోత్ వర్మ అండ్ విజయలక్ష్మి హ్యావ్ మర్డర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాలీ 14-year-old గర్ల్. తర్వాత 2 రోజుకి దే ఆర్ స్లీపింగ్ విత్ ద సేమ్ డెడ్ బాడీ ఇన్ దేర్ హౌస్ బిఫోర్ సెండింగ్ ఇట్ ఆన్ 19th. ఈ అద్భుతంగా, షాకింగ్ గా, విచిత్రంగా నాకు కూడా కనపడలేదు. Perhaps never has happened in the history. But finally, because of the hard effort of our entire team, additional state meaning DPO, Vivaram, Narsapur, entire team, Yakuvidu, all his SIs, చాలా మంది women force, because ముగ్గురు అమ్మాయి మనకి ఇక్కడ ఉన్నాయి. So we have really struggled so hard to get it done, and so it's just such a immediate time. దాని గురించి మన మీడియా మిత్రులకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. మీరు అందరూ చాలా కోఆపరేట్ చేశారు. ఎవ్రీ మూమెంట్ యూ హెల్ప్ us in circulating the photograph of the dead body, in getting the accused arrested, everywhere you have helped. దాంతో పాటు ఐఎమ్ రియలీ highly thankful to my IGP Lur Ashok sir garu. He came over here, he guided us. The investigation completely was given a rewind after sir he came into it. దాంతో పాటు మన DG గారు Tilmarao sir, మన IG Law and Order గారు Srikanth sir ki, they all helped us, and on every daily basis there were multiple teleconferences and everything which we were holding, so that ee case lo oka water tight case te pettesi oka fast track chesi we will ensure that all 3 are sent to jail forever, or at least you should get death penalty. మేము ప్రశ్న ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ. పర్లేకి అక్కడ ఈ వర్మ రాణి ఫస్ట్ వైఫ్ కి ఒక చిన్న పొలం ఉంది, 1.5 cent. సో ఆ రోజు ఆయన కూలీలాగా ఎంగేజ్ చేసి కొంచెం వీడ్ కానీ ష్రబ్ కానీ క్లీనింగ్ పెట్టింగ్ డ్యూటీ లాగా అక్కడ చేశారు. సాయంత్రంకి 5 o'clock, బికాజ్ ఈ పర్లే లిటిల్ హ్యావింగ్ ఆల్కహాల్ ప్రాబ్లమ్, హీఈస్ డ్రింకింగ్. సో చాలా ఆల్రెడీ డ్రంక్ ఉన్నారు. 5 o'clock అక్కడి నుంచి తీసుకెళ్లి తర్వాత మళ్ళీ మందుగా ఇచ్చేసి హీ వాజ్ ఆల్మోస్ట్ మేడ్ హాఫ్ సెమీ కాన్షియస్ అయిన తర్వాత ఒక ఈ ఫిష్ దట్ నైలాన్ రోప్ వాడేసి దే హావ్ బోత్ ఆఫ్ దెమ్ హావ్ స్ట్రాంగులేటెడ్ హిమ్ టుగెదర్. ఇంకో బాక్స్ తయారు చేసి ఇంట్లో ఉందన్నారు కదా సార్, ఇంకో బాక్స్ దాని గురించి దట్ వాజ్ ద ఫస్ట్ బాక్స్. ఇది ఫస్ట్ బాక్స్ ఉంటారు. దట్ బికాజ్ ఆ రోజు ఆయనకి సమ్ బ్యాడ్ లక్ అండ్ గాడ్ ఆల్సో హెల్ప్స్ ఎవ్రీబడి. దెన్ ఆ రోజు అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో హీ కుడ్ నాట్ టేక్ హిస్ కార్ ఇన్ టు దట్ ఏరియా. కార్ లేకుంటే హీ కుడ్ నాట్ క్యారీ ఇట్. బికాజ్ ఐ టోల్డ్ చాలా క్రిమినల్ మైండ్ ఉంటుంది, చాలా ప్రికాషన్ తీసుకున్నారు. బయట డెడ్ బాడీ పార్సల్ కేసును పోలీసులు ఛేదించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామానికి సంబంధించినటువంటి ఒక డెడ్ బాడీ పార్సల్ సంబంధించిన అంశంలో సాగర్ తులసి అనేక మహిళ పేరిట పార్సల్ వచ్చింది. పార్సల్ ఇప్పి చూస్తే దాంట్లో ఒక కుళ్ళిపోయినటువంటి డెడ్ బాడీ. దీనికి సంబంధించి పోలీసులు కేసును ఛేదించారు. మనం చూడొచ్చు అక్కడ ఎవరైతే ఆ పర్సన్స్ శ్రీధర్ వర్మ, విజయలక్ష్మి, రేవతి అందరూ కూడా ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికీ 2 వివాహాలు చేసుకున్నాడు. మొదటి వివాహంలో రాణి, రెండవ వివాహంగా రేవతి. రాణితో వివాహం అయిపోయి పిల్లలు ఉన్నప్పటికీ తిరిగి రేవతిని వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఎస్పీ చెప్తున్న ప్రకారంగా రేవతి ఇంతవరకు శ్రీధర్ వర్మ అలియాస్ సిద్ధాంత్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఇంతవరకు చూడలేదు. అంటే రేవతి తన అత్తామామలు ఇంతవరకు చూడలేరు. అయితే మొదటి నుంచి కూడా తులసికి రేవతి యొక్క ప్రేమ వివాహం నచ్చదు. పూర్తిగా రేవతి తండ్రికి 2 పిల్లలు, అమ్మాయిలు మాత్రమే. అయితే తులసి భర్త 10 సంవత్సరాల క్రితమే వదిలివేసి వెళ్ళిపోయారు. రేవతి తులసి ఇద్దరు కూడా అక్కా చెల్లెలు. అయితే రేవతిని వివాహం చేసుకున్నారు, ప్రేమ వివాహం చేసుకున్నాడు శ్రీధర్ వర్మ. పూర్తి ఆస్తి రేవతి తనే పంచుకోవాలి, ఇక్కడ తులసికి ఎటువంటి వాటా ఇవ్వకూడదు అని భయపెట్టేందుకే పర్లయ్య అనొక వ్యక్తిని కిడ్నాప్ చేసి చాపలకు గాలం వేసేటువంటి ఆ నైలాన్ తాడు ఏదైతే ఉంటుందో నైలాన్ దారంతో మెడకు చుట్టేసి
చంపేసినటువంటి ఘటన చోటు చేసుకున్నట్టుగా ఎస్పీ చెప్పారు. ఏకంగా విజయలక్ష్మి అనే మహిళతో పాటుగా శ్రీధర్ వర్మ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో విజయలక్ష్మికి శ్రీధర్ వర్మకి వివాహం కాలేదు, అదొక అక్రమ సంబంధంగానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీధర్ వర్మ విజయలక్ష్మి ఇద్దరు కలిసి పర్లయ్యని చంపేటువంటి సమయంలో ఏకంగా తన కూతురు 14 ఏళ్ల కూతురు కూడా అక్కడే ఉన్నారు. ఆవిడ సమక్షంలో చంపేసి నైట్ అంతా ఆ శవంతో పాటుగా వాళ్ళు కూడా అదే రూమ్లో పడుకొని మరుసటి రోజున అది పార్సల్ చేసేసి ఆ పార్సల్ని కాస్త తులసికి పంపించారు. అయితే ఇక్కడ కనుక తులసి కనుక కొంత కన్విన్స్ అయిపోయి అడిగిన డబ్బులు ఇవ్వడమా లేదంటే కొంత ఆస్తి పేర్ల మీద సంతకాలు కనుక చేయడం కనుక చేసి ఉంటే వెంటనే పర్లయ్య శవాన్ని సముద్రంలో పడవేసేవారు. వాళ్ళు అనుకున్న ప్రకారంగా ప్లాన్ వర్కౌట్ అయ్యేది. కానీ ఇక్కడ తులసికి సంబంధించిన విషయం పోలీసులు చేయడంతో తులసి యాక్సెప్ట్ చేయకపోవడంతో ఈ పూర్తి తతంగం అంతా బయటపడింది. శ్రీధర్ వర్మ చాలా క్రిమినల్ కాన్స్పిరసీ ఉన్న వ్యక్తి. రాణి, విజయలక్ష్మి, రేవతి ఈ ముగ్గురు కూడా ఆయనకు సహకరించారు. ఒక రకంగా తులసి చాలా అమాయకురాలంటూ చెప్పారు జిల్లా ఎస్పీ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ. మొత్తం మీద ఈ ఘటన ఒక కొలికి వచ్చింది. పోలీసులు ఈ విషయాన్ని అనౌన్స్ చేసేశారు. పోలీసులు మొత్తం మీద ఈ కేసును ఛేదించేశారు. అఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కేసును ఛేదించినట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. ఏ సంబంధం లేని పర్లయ్యని అన్యాయంగా చంపారంటున్నారు పోలీసులు. ఇక ప్రధాన నిందితుడు శ్రీధర్, రెండో భార్య రేవతి, ప్రియురాలు సుష్మా అరెస్ట్ చేశారు. పార్షల్ డెడ్ బాడీ కేసులో షాకింగ్ ట్విస్టులు చోటు చేసుకున్నాయి. రెండో భార్య రేవతి ప్రియురాలు సుష్మాతో కలిసి వదినపై శ్రీధర్ కుట్ర పన్నారు. భార్య కూడా సహకరించేసింది. రేవతి కూడా తన అక్కపై కుట్ర చేసేందుకు ఆస్తి కాజేసేందుకు భర్త శ్రీధర్ వర్మకు సహకరించింది. అమాయకుడైన పర్లయ్యనే హతమార్చినట్టుగా శ్రీధర్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. రెండో భార్య రేవతి అక్కతో శ్రీధర్కు ఆస్తి వివాదాలున్నాయి. ఆస్తి పేపర్ల పైన సంతకాలు పెడతావా చస్తావా అంటూ రేవతి తో కలిసి వదిలిన తులసికి బెదిరింపులకు కూడా పాల్పడేట్టు తెలుస్తోంది. అయితే చెక్కపెట్టెలో వదిన తులసికి డెడ్ బాడీ పంపి భయపెట్టిన శ్రీధర్ వర్మ బ్యాంక్ అకౌంట్లో సుమారుగా 2 కోట్ల రూపాయలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. శ్రీధర్ వర్మ బ్యాంక్ అకౌంట్లో 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇక తప్పించుకోవడానికి 40 సిమ్ములు మార్చారు శ్రీధర్ వర్మ. రెండో చెక్కపెట్టెను ఎవరి కోసం అనే విషయం పైన ఆయన ఇంకా నోరు విప్పినట్టు తెలుస్తోంది. యాక్చువల్గా అది మొదటి చెక్కపెట్టే, కానీ ఆయనను చంపేసి కిడ్నాప్ చేసి హతమార్చిన తర్వాత ఆ చెక్కపెట్టెలో పెట్టేటువంటి సమయంలో ఏదో రోడ్డు వేస్తున్నారు ఆ మార్గంలో, కాబట్టి దాన్ని వినియోగించకుండా ఇంకో చెక్కపెట్టెను వాడి ఈ రకంగా చేసినట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా చాలా క్రిమినల్ కాన్స్పిరెన్సీ, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించే విధంగా ఇక్కడ విషయాలు మొత్తం కూడా జరిగింది. ఎస్పీ చెప్పినటువంటి వివరాలు చూస్తుంటే ఒకసారిగా రోమాలు నిక్కపొడుస్తున్నాయి. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి 7వ తరగతి చదివినటువంటి ఈ శ్రీధర్ వర్మ ఇంత పెద్ద ఎత్తున ప్లాన్ చేశాడు. 3గురితో వివాహాలు, ఒక ఇల్లీగల్ అఫేర్, దీంతో పాటుగా వదినతో ఎటువంటి ఆస్తి షేర్ ఉండకుండా మొత్తం ఆయనే కాజేయాలి, రేవంత్ పేరు మీద ఆయనే డైవర్ట్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంలో భాగంగా శ్రీధర్ వర్మ ఈ రకంగా పన్నాగం పన్నాడంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఒక రకంగా ఈ సీన్స్ మొత్తం చూస్తుంటే మనం సీక్వెన్స్ టు సీక్వెన్స్ మనం చూస్తుంటే చాలా రోమాలు నిక్కపొడుస్తున్నాయి. ఒకసారి మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్దాం, తర్వాత మీకు డీటెయిల్డ్గా సీక్వెన్స్ టు సీక్వెన్స్ ఏం జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఎస్ మనోజ్, ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు ఫైనల్గా? మొత్తం ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ అద్నం నయీం అస్మి కూడా ఇలాంటి హత్య, ఇలాంటి ప్లానింగ్ ఇప్పటివరకు నేను చూడలేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాదాపు మొత్తం జూలై నెల నుంచి ఈ ఘటన అంతా ప్లాన్ చేసుకున్నాడు శ్రీధర్ వర్మ. మొత్తం కూడా ఇది ముందుగా మనం చెప్పుకున్నట్లు విధంగానే, అంటే మనం గతం నుంచి కూడా చెప్పుకుంటూనే వచ్చాము, ఆస్తి కోసమే తగాదాలంటూ కూడా. సాధారణంగా హైమావతి ఇటు ఎవరైతే రంగరాజు ఇద్దరు ఉన్నారు, వీరిద్దరికీ కూడా తులసి, రేవతి ఇద్దరు కుమార్తెలు. తులసికి సంబంధించి గత కొన్నేళ్ల క్రితమే తన భర్త పూర్తిగా అప్పుల పాలైపోవడంతో తులసిని వదిలేశారు. అనంతరం తులసి ఈ గ్రామానికి వచ్చి ఎండగండిలో ఉంటుంది. అయితే తన నివాసం ఏర్పరచుకుంటున్న సమయంలో ఈ విధంగా ఏదో ఒకలా తన ఆస్తి కాచేయాలని రేవతి, శ్రీధర్ కూడా ఈ విధంగా ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ నేపథ్యంలో ముందుగా దాదాపు ఫస్ట్ టైం క్షత్రియ ఫౌండేషన్ అనేది ప్లాన్, అంటే ఈ ప్లాన్ ప్రకారం శ్రీధర్ వర్మకు సంబంధించి 3వ భార్య ఎవరైతే ఉన్నారో సుష్మా అలియాస్ వెంకటలక్ష్మి, తన ద్వారా ఫోన్ చేయించేవారు ఎవరికి, తులసికి. అంటే దాదాపు మీకు క్షత్రియ ఫౌండేషన్ అనేది ఒకటి ఉంది, దాని ద్వారా మీకు కొన్ని పెయింట్ డబ్బాలనే వస్తాయి. అంటే తులసి కూడా దానికి అంగీకరించి దాదాపు సెప్టెంబర్ నెలలో 9వ తారీఖున, అనంతరం 21వ తేదీన 2 సార్లు కూడా పెయింట్ డబ్బాలు మరియు కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులు కూడా పంపించిన పరిస్థితి కూడా ఉంది. అనంతరం 3వసారి ఈ విధంగా పార్సిల్ డెడ్ బాడీ పంపించారు. పూర్తిగా కూడా ఇది కేవలం
ఆస్తి కాజేయడం కోసం ఈ విధంగా తులసిని భయపెట్టించిన పరిస్థితి. విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చే దాదాపు దీనికి ఆపరేషన్ సిద్ధ, ఆపరేషన్ చేప అనే ఒక పేరు కూడా శ్రీధర్ వర్మ పెట్టుకున్నాడు. మొత్తం శ్రీధర్ వర్మ మొత్తం మెంటాలిటీ అంతా కూడా చాలా క్రిమినల్ మెంటాలిటీ. మేము దీనికి సంబంధించి ఈ కేసును ఛేదించే పనిలో పడుతుంటే మాకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పూర్తిగా కూడా ఇతను మొత్తం క్రిమినల్ మెంటాలిటీ. సిమ్లు కూడా మార్చేసేవాడు, ఫోన్లు మార్చేసేవాడు. పూర్తిగా తులసికి సంబంధించి ఆస్తి విషయంలో మొత్తం వచ్చేలా వీళ్ళకి ఎవరికైతే తులసి, రేవతికి, శ్రీధర్ వర్మకి వచ్చేలా ప్లాన్ చేశాడు. అంతేకాకుండా ఆస్తి వచ్చేస్తే అనంతరం ఈ శ్రీధర్ వర్మ కాచేయాలని కూడా చూశారు. పూర్తిగా కూడా ఇతని మైండ్ సెట్ అంతా క్రిమినల్ మైండ్ సెట్ కాబట్టి అనేకంగా ప్లాన్ చేశాడు. దీనికి ఒక చేప అనే ఒక పేరు కూడా పెట్టుకున్న పరిస్థితి కూడా చూడొచ్చు మనం. ఈ రోజు ఎస్పీ ప్రెస్ మీట్ లో కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించారు. అయితే ప్రధానంగా ముగ్గురు ముద్దాయిలు ఎవరైతే శ్రీధర్ వర్మ, నెక్స్ట్ శ్రీధర్ వర్మకు సంబంధించి రెండో భార్య రేవతి, మూడవ భార్య సుష్మా అలియాస్ విజయలక్ష్మి. ఈమె విజయవాడలో ఉండేది. మనోజ్, ఇక్కడ రేవతి కూడా ఇందులో పాల్గొనడం చూస్తుంటే అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఎందుకంటే తన అక్కనే ఈ రకంగా భయభ్రాంతుల గురి చేసి, బెదిరింపుల గురి చేసి ఆస్తిని కాడేసే ప్రయత్నం రేవతి చేసిందని అంటే ఎంత మేర శ్రీధర్ వర్మ తనపైన ఈ రకంగా ఒత్తిడి తీసుకొచ్చి ఉంటాడు, ఏ రకంగా సైకలాజికల్ తను మార్చేసి ఉంటాడు అంటే రేవతి పాత్ర ఏంటి దీంట్లో? రేవతి కూడా పూర్తిగా తులసి ఆస్తి కాచేయాలని చూస్తుంది కాబట్టి రేవతికి సంబంధించి శ్రీధర్ వర్మకు సంబంధించి 3 పెళ్లిళ్ళు అయ్యాయని అయితే, అంటే మూడవ భార్య సుష్మా 2 పెళ్లిళ్ళు అయ్యాయని అయితే ఈ రేవతికి తెలియదు. సాధారణంగా ప్రేమించాడు, ఈమెను వివాహం చేసుకున్నాడు, నా భర్తే శ్రీధర్ వర్మ అనుకుంది తప్ప రేవతి. దీంట్లో తనకి ఇంకొక అమ్మాయి పరిచయం అయింది, ఆమెను వివాహం చేసుకున్నాడు, ఈమెకు ముందే రాణి అనే ఒక భార్య ఉందని రేవతికి తెలియదు. కాబట్టి ఇతను కూడా క్షత్రియ సామాజిక వర్గం చెందిన వాడిలాగా ఆమె దగ్గర చేరి ప్రేమించానని చెప్పి విజయవాడలో పెళ్లి చేసుకున్న పరిస్థితి 10 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా కొన్నాళ్ళు అలా కాపురాలు చేసుకుంటూ వచ్చాడు. రేవతికి మాత్రం ఇతనికి 2 భార్యలని తెలియదు. కేవలం ఆస్తి, తులసికి సంబంధించిన ఆస్తి అనేది తనకు వారికి రావాలనే ఒక సంకల్పంతో వీరిద్దరు కూడా ఈ విధంగా చేశారు. రేవతికి కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ టైంలో మాత్రమే ఇతనికి 2 పెళ్లిళ్ళు అయ్యాయని తెలిసింది. అయితే రేవతికి సుష్మాను పరిచయం చేశాడు, మూడో భార్యని. ఏ విధంగా అంటే, నీకు క్షత్రియ ఫౌండేషన్ ద్వారా ఈమెను ఈ విధంగా మనం వాడుకుందాము ఈ మహిళను అని చెప్పి రేవతికి పరిచయం చేశాడు తప్ప మూడో భార్య అనేది తెలియదు. కాబట్టి కేవలం 2.5 ఎకరాల ఆస్తి కోసమే ఈ విధంగా శ్రీధర్ వర్మ చేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ మనోజ్, సో మొత్తం మీద పోలీసులు అయితే ఎటకేలకి పార్సల్ డెడ్ బాడీకి సంబంధించిన విషయాన్ని తేల్చేశారు. దీని వెనుక మిస్టరీని ఛేదించేశారు. శ్రీధర్ వర్మ అన్నిటికీ మూలం. శ్రీధర్ వర్మ తన యొక్క రెండో భార్య రేవతితో సహా విజయలక్ష్మి ఇద్దరిని ఉపయోగించి ఈ యొక్క పూర్తి నిర్వాకానికి పాల్పడేట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కూడా శ్రీధర్ వర్మ ఇంత క్రిమినల్ మైండ్తో ఉన్నాడా? శ్రీధర్ వర్మ ఒక 7వ తరగతి చదివినటువంటి శ్రీధర్ వర్మ 3 వివాహాలు చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ రకంగా పన్నాగలు పడడం చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఒక రకంగా పోలీసులు చెప్తూ ఉంటే ఈ విషయం పైన రోమాలు లిక్కపడుస్తున్నాయి. ఒక్కసారి డీటెయిల్స్గా మీకు సీక్వెన్స్లో చెప్పే ప్రయత్నం చేస్తా. సాగ తులసి అనే ఒక మహిళ ఎండగండి గ్రామంలో తన తల్లిదండ్రులతో పాటు నివసిస్తోంది. 10 ఏళ్ల క్రితమే తనకి భర్త శ్రీనివాసరావు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. తనకు ఒక చెల్లెలు కూడా ఉంది, రేవతి. తన పేరు రేవతి. ప్రేమ వివాహం చేసుకుంది శ్రీధర్ వర్మని. అయితే వీరిద్దరు కూడా, రేవతి, శ్రీధర్ ఇద్దరు కూడా వేరే ఒక గ్రామంలో ఉంటూ ఉంటారు. ఎండగండి గ్రామంలో ఉన్నటువంటి నేపథ్యంలో రేవతి 10 సంవత్సరాల తర్వాత ఆవిడకి గర్భం దాల్చడం జరిగింది. ఆవిడ తిరిగి ఇంటికి వచ్చింది తల్లిదండ్రుల దగ్గరికి. ఈ నేపథ్యంలో తులసికి రేవతికి మధ్య కొన్ని ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తాయి. అంటే తులసి తల్లిదండ్రులకి 2 అమ్మాయిలే, రేవతి, తులసి. సో ఆస్తి వివాదాలకు సంబంధించి ఒక్కసారిగా తలెత్తడంతో రేవతి, తులసి మధ్య ఆస్తి వివాదం పెద్ద ఎత్తున తారాస్థాయి చేయడంతో తులసి నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు, నేను సొంతగా ఉంటా అని చెప్పి బయటకు వచ్చేసి ఒక ఇల్లు నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది. ఒక రెంటెడ్ ఇంట్లో ఉంటూ ఇల్లు నిర్మాణం చేపడుతుంది. అయితే ఇక్కడ ఒక క్షత్రియ సేన అనే ఒక ట్రస్ట్ లేదా సొసైటీ నుంచి తనకి ఇంటికి నిర్మాణం కోసం సహాయం వస్తున్నట్టుగా తులసి చెప్పింది. కానీ వర్మ ఈ పార్సల్ ఓపెన్ చేసి డెడ్ బాడీని చూడంగానే వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. సుమారుగా 1 వారం రోజులు కావస్తోంది. శ్రీధర్ వర్మ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎటకేలకి శ్రీధర్ వర్మ పైన అనుమానం వ్యక్తం చేశారు. శ్రీధర్ వర్మ ఈ పూర్తి పన్నాగానికి ఒడిగట్టడంటుగా పోలీసులు తేల్చేశారు. ఇప్పుడు ఈ విషయాల్ని పోలీసులు ఛేదించేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీధర్ వర్మ పర్లయ్య అనే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి తన ఏదైతే అక్రమ సంబంధంగా చెప్తబడుతోందో ఆ అక్రమ సంబంధం సుష్మా లేదా విజయలక్ష్మిగా తెలుస్తోంది ఆవిడ పేరు. సో ఆమెతో కలిసి ఈ పర్లయ్య అనే వ్యక్తిని నైలాన్ తాడుతో
గొంతు దగ్గర పెట్టి చంపేసి ఏకంగా వాళ్ళు చంపే సమయంలో కూడా ఏదైతే అక్రమ సంబంధంగా నడిపిస్తున్నారో ఆవిడకి ఒక 14 ఏళ్ల పాప కూడా ఉంది. ఆ పాప కళ్ళ ముందే ఈ యొక్క హత్య చేశారు. ఈ హత్య చేసి ఆ డెడ్ బాడీని కాస్త చెక్కపెట్టెలో ముందస్తుగా అనుకున్న రకంగా చెక్కపెట్టెలో పెట్టేసి దాన్ని తులసి పేరు మీద పార్సల్ చేసి అక్కడికి పంపించడం జరిగింది. ఒకవేళ కనుక తులసి ఆస్తి పంపకాల విషయంలో పూర్తిగా పేపర్ పైన సంతకాలు చేసి నాకేం ఆస్తి అక్కర్లేదని అనుకుంటే కనుక శ్రీధర్ వర్మ ఇటువంటి పన్నాగానికి పనిపోయేవాడు. కానీ శ్రీధర్ వర్మ గతంలో వివాదం జరిగింది కాబట్టే ఇటువంటి ఘటనకు పాల్పడేది తెలుస్తోంది. ఈ వివాదం కాస్త ఆఖరికి వస్తే ఒక డెడ్ బాడీతో భయపెట్టి తులసి దగ్గర ఉన్నటువంటి ఆ ఆస్తిని మొత్తాన్ని కూడా కాజేసే ప్రయత్నం చేశాడు. రేవతికి మాత్రమే దక్కే రకంగా ప్రయత్నం చేశాడు. కానీ తులసి వినకపోవడంతో ఎట్టకేలకు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులు